Hello aspirants, welcome back to my channel. Who is known as the father of economics? అర్థశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ బి ఆడమ్ స్మిత్. ఇండియా ఫాలోస్ విచ్ టైప్ ఆఫ్ ఎకనామీ? భారతదేశం ఏ రకమైన ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తుంది? ఆప్షన్ సి మిక్స్డ్ ఎకనామీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఫుల్ ఫామ్ ఆఫ్ జీడిపి. జీడిపి పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇన్ఫ్లేషన్ మీన్స్ ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ఆప్షన్ బి ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్. డబ్ల్యూటిఓ ఫుల్ ఫామ్. డబ్ల్యూటిఓ పూర్తి రూపం ఏంటి? ఆప్షన్ ఏ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మెరిట్ గుడ్. మెరిట్ గుడ్ ఉదాహరణ ఏంటి? ఆప్షన్ బి ఎడ్యుకేషన్, విద్య. హూ ప్రెజెంట్స్ ద యూనియన్ బడ్జెట్? కేంద్ర బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెడతారు? ఆప్షన్ సి ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. విచ్ వన్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్? ఏది పరోక్ష పన్ను? ఆప్షన్ సి జిఎస్టి. ఆర్బిఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆర్బిఐ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ బి 1935. హూ కంట్రోల్స్ ఇండియన్ కరెన్సీ? భారత కరెన్సీని ఎవరు నియంత్రిస్తారు? ఆప్షన్ బి ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నీతి ఆయోగ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్? నీతి ఆయోగ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు అయింది? ఆప్షన్ సి 2015. 2015వ సంవత్సరంలో నీతి ఆయోగ్ ఏర్పాటు అయింది. హూ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ఆప్షన్ బి ప్రైమ్ మినిస్టర్. ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ యూజ్డ్ ఫర్? ఎంఎస్ ఎక్సెల్ దేనికి ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ అకౌంటింగ్. బడ్జెట్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ విచ్ మంత్? బడ్జెట్ ను ఏ నెలలో ప్రవేశపెడతారు? ఆప్షన్ బి ఫిబ్రవరి. Per capita income means income per person. Who controls monetary policy in India? భారతదేశంలో ద్రవ్య విధానాన్ని ఎవరు నియంత్రిస్తారు? ఆప్షన్ బి ఆర్బిఐ. ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్బిఐ ఈజ్ లొకేటెడ్ అట్? ఆర్బిఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ముంబై. విచ్ ఈజ్ ఎ డైరెక్ట్ ట్యాక్స్? ఏది ప్రత్యక్ష పన్ను? ఆప్షన్ సి ఇన్కమ్ ట్యాక్స్. ఫుల్ ఫామ్ ఆఫ్ నబార్డ్. నబార్డ్ పూర్తి రూపం ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్. GST was launched in India in
భారతదేశంలో జిఎస్టి ఏ సంవత్సరంలో ప్రారంభించారు? జిఎస్టి వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా ఇన్ 2017. 2017వ సంవత్సరంలో జిఎస్టిని భారతదేశంలో ప్రారంభించారు. విచ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ఏది ఉత్పత్తి అంశం కాదు? ఆప్షన్ డి ట్రాన్స్పోర్ట్. విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వేను విడుదల చేసేది ఎవరు? ఆప్షన్ బి ఫైనాన్స్ మినిస్టర్. ఆర్థిక మంత్రిత్వ శాఖ. రెపో రేట్ ఈజ్ డిసైడెడ్ బై. రెపో రేట్ ను ఎవరు నిర్ణయిస్తారు? ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హూ ప్రింట్స్ కరెన్సీ నోట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో నోట్లు ముద్రించేది ఎవరు? ఆప్షన్ సి ఆర్బిఐ. బ్లాక్ మనీ మీన్స్. బ్లాక్ మనీ అంటే ఏంటి? ఇల్లీగల్ అన్టాక్స్డ్ మనీ. పన్ను చెల్లించని అక్రమ డబ్బుని బ్లాక్ మనీ అని పిలుస్తారు. ఎంఎస్పి ఈజ్ రిలేటెడ్ టు. ఎంఎస్పి దేనికి సంబంధించినది? ఆప్షన్ సి మినిమం సపోర్ట్ ప్రైస్. కనీస మద్దతు ధర. ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ పబ్లిక్ సెక్టర్ యూనిట్. పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఉదాహరణ ఏంటి? ఆప్షన్ సి ఓఎన్జిసి. ఎస్ఈబిఐ రెగ్యులేట్స్. ఎస్ఈబిఐని ఎవరిని నియంత్రిస్తుంది? ఆప్షన్ బి స్టాక్ మార్కెట్. ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా యోజన ప్రధాన లక్ష్యం ఏంటి? ఆప్షన్ బి ఇంక్రీజ్ ఎక్స్పోర్ట్స్. ఎగుమతులను పెంచడం. పిపిపి ట్రిపుల్ పి స్టాండ్స్ ఫర్. ట్రిపుల్ పి పూర్తి రూపం ఏంటి? ఆప్షన్ బి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం. ప్రస్తుతానికి ట్రిపుల్ పి వల్లనే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ విషయంలో జరుగుతుంది. ఇండియాస్ లార్జెస్ట్ ఎంప్లాయర్ సెక్టర్. భారతదేశంలో అతిపెద్ద ఉపాధి వనరు ఏది? ఆప్షన్ సి అగ్రికల్చర్. కరెన్సీ ఆఫ్ జపాన్. జపాన్ కరెన్సీ ఏంటి? ఆప్షన్ ఏ ఎన్. బిపిఎల్ మీన్స్. బిపిఎల్ అంటే అర్థం ఏంటి? బిపిఎల్ మీన్స్ బిలో పవర్టీ లైన్. విచ్ సెక్టర్ ఈజ్ ప్రైమరీ సెక్టర్. ప్రాథమిక రంగంలో ఏది ఉంటుంది? ఆప్షన్ సి అగ్రికల్చర్. మోనోపోలీ మీన్స్. ఏకాధిపత్యం అంటే వన్ సెల్లర్, ఒకే విక్రేత. ఎఫ్డిఐ ఫుల్ ఫామ్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఎగ్జాంపుల్ ఆఫ్
టెర్టియరీ సెక్టార్. తృతీయ రంగం ఉదాహరణ. ఆప్షన్ సి బ్యాంకింగ్. లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ కంట్రీ. ప్రపంచంలో అతిపెద్ద పాలు ఉత్పత్తిదారు దేశం ఏది? ఆప్షన్ సి ఇండియా, భారతదేశం. ప్రపంచంలో అతిపెద్ద పాలు ఉత్పత్తి చేసే దేశం ఇండియా. ఫుల్ ఫామ్ ఆఫ్ ఏటీఎం. ఏటీఎం యొక్క పూర్తి రూపం ఏంటి? ఆప్షన్ బి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. సెన్సెక్స్ belongs to సెన్సెక్స్ ఏ స్టాక్ ఎక్స్చేంజ్ ది? ఆప్షన్ బి బిఎస్ఈ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. విచ్ ట్యాక్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ జిఎస్టి? జిఎస్టిలో ఏ పన్ను చేర్చబడింది? ఆప్షన్ సి ఎక్సైజ్ డ్యూటీ. హెచ్డిఐ మెజర్స్. హెచ్డిఐ దేన్ని కొలుస్తుంది? ఆప్షన్ బి హ్యూమన్ డెవలప్మెంట్. ఫస్ట్ 5-year ప్లాన్ ఇయర్. మొదటి 5 ఏళ్ల ప్రణాళిక ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ బి 1951. The term disguised unemployment is related to agriculture. Which is a commercial bank? ఏది కమర్షియల్ బ్యాంక్? ఆప్షన్ బి ఎస్బిఐ. Among the given below, which is a renewable source? క్రింది ఇవ్వబడిన వాటిలో పునరుత్పత్తి శక్తి వనరు ఏది? ఆప్షన్ సి సోలార్ ఎనర్జీ, సౌర శక్తి. పిఎంజేడివై పర్పస్. పిఎంజేడివై యోజన ఉద్దేశం ఏంటి? ఆప్షన్ బి బ్యాంక్ అకౌంట్స్ ఫర్ ఆల్. ప్రతి కుటుంబానికి బ్యాంక్ అకౌంట్. నేషనల్ ఇన్కమ్ ఈక్వల్స్. జాతీయ ఆదాయం దేనికి సమానం? నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పిఎఫ్సి. ఇండియన్ కరెన్సీ సింబల్ వాజ్ అడాప్టెడ్ ఇన్. భారత కరెన్సీ చిహ్నం ఏ సంవత్సరం ఆమోదించారు? ఆప్షన్ బి 2010, 2010 సంవత్సరం. సెన్సెక్స్ కన్సిస్ట్స్ ఆఫ్ హౌ మెనీ కంపెనీస్? సెన్సెక్స్ లో ఎన్ని కంపెనీలు ఉంటాయి? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 30, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 50. దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ బేసిక్స్ తెలుసుకోకపోవడం వల్ల చాలా మంది మార్క్స్ ని కోల్పోతుంటారు. సో బేసిక్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆస్పిరెంట్స్.